పిల్లలు, ఇప్పుడు మనం సర్వనామాల మీద ఒక అభ్యాస కృత్యం చేద్దాం, సరేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పట్టిక ఉంది కదా. ఇందులో ఎడమవైపున గోపాల్, సుల్తానా, కాకి, నక్క, కుక్క, తాబేలు, రవి, రహీం, సునీల్ అనే నామవాచకాలు ఉన్నాయి. కుడి పక్కన అవి, అది, వారు, ఆమె, అతడు అనే సర్వనామాలు ఉన్నాయి. ఇప్పుడు ఎడమ పక్కన ఉన్న నామవాచకాలకు కుడి పక్కన ఉన్న సర్వనామాలు దేనికి ఏది సరిగ్గా సరిపోతుందో దాన్ని మనం గీత గీసి జతపరచాలి. చూడండి, గోపాల్ ఇది పేరు, నామవాచకం. గోపాల్ అంటే ఏమంటాం? అతడు అంటాం. ఇది సర్వనామం, అంటే గోపాల్కు అతనికి జతపరచాలి. ఇంకొకటి చూడండి, సుల్తానా అంటే అమ్మాయి పేరు. అమ్మాయిని ఏమంటాం? ఆమె అంటాం కదా. అంటే సుల్తానా అనే నామవాచకానికి ఆమె అనే సర్వనామాన్ని వాడతాం. కాబట్టి సుల్తానాను, ఆమెను జతపరచండి, సరేనా? పిల్లలు, అర్థమైందిగా ఎలా జతపరచాలో? ఇప్పుడు నేను 2 జతపరిచాను కదా, మిగతావి మీరు ఇంటి దగ్గర జతపరచండి.